హలో ఎవ్రీవన్, నమస్తే అండి. నిజాలు మనకు చిన్నప్పటి నుంచి ఆసక్తి కలిగిస్తూనే ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు మనం రోజు ఏదో ఒకటి చదువుతాం. కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే బ్రెయిన్లోనే వాటిని స్టోర్ చేసుకుంటారు. మరి అలాంటి కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన నాలెడ్జ్ కూడా పెంచుకుందాం. బద్రీనాథ్ ఆలయ రహస్యాలు ఏంటో తెలుసా? ఈ గుడిని 6 నెలల పాటు ఎందుకని మూసేస్తారంటే, మన దేశంలోని చార్ధామ్లలో ఒకటి బద్రీనాథ్ ఆలయం. హిందూ పురాణాల ప్రకారం బద్రీనాథ్ ఆలయం శ్రీ మహావిష్ణువు నివాసంగా పరిగణించబడుతుంది. ఈ గుడిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఈ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ప్రధాన ప్రదేశం బద్రీనాథ్. విష్ణువుకు సంబంధించిన 24 అవతారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. హిందూ మత విశ్వాసం ప్రకారం నారాయణుడు ఈ ప్రాంతంలో నరునితో కలిసి తపస్సు చేశాడు. ఇదిలా ఉండగా బద్రీనాథ్ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు, వింతలు, రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఏ గుడి తలుపులైన తాళపు చెవితో తెరుస్తారు, కానీ బద్రీనాథ్ ఆలయ తలుపులు మాత్రం 3 తాళాల ద్వారా తెరవబడుతుంది. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ 3 కీలు 3 వేర్వేరు వ్యక్తుల దగ్గర ఉంటాయి. స్థానికుల సమాచారం మేరకు ఆ తాళపు చెవి తెహ్రీరాజ్ కుటుంబ పూజారి దగ్గర ఉంటుంది. మరొక కీ బద్రీనాథ్ ధామ్ మెహదార్ వద్ద ఉంటుంది. ఇంకో తాళపు చెవి హాక్ భండారి ప్రజల దగ్గర ఉంటుంది. ఈ గుడి తలుపులు కేవలం ఒక తాళపు చెవితో తెరవలేరు. 3 తాళపు చెవులు ఉంటేనే ఈ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి నెయ్యి పోస్తారు. అనంతరం 6 నెలల తర్వాత ఆ ఆలయ తలుపులు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు. మరోవైపు నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షం సంభవిస్తుందని భావిస్తారు. బద్రీనాథ్ ఆలయం 6 నెలల పాటు ఎందుకు మూసేస్తారంటే, ప్రతి సంవత్సరం బద్రీనాథ్ ఆలయంతో సహా కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు 6 నెలల పాటు భక్తుల దర్శనానికి నోచుకోకుండా మూసివేయబడతాయి. హిందూ మత విశ్వాసం ప్రకారం బద్రీనాథ్ విశ్వంలోని 8వ వైకుంఠంగా పిలువబడుతుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 6 నెలలు నిద్రపోతారు, మరో 6 నెలలు మాత్రమే మేల్కొని ఉంటారు. అంతేకాకుండా శీతాకాలంలోని విపరీతంగా మంచు కురవడం వల్ల ఈ ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.